తాజాగా అమరావతిలో ఒక ఆసుపత్రి ఇనాగ్రేషన్ కార్యక్రమంలో మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా కర్నూలులో బంగారు ఉత్పత్తి చేయబోయే ఖనిని ప్రారంభించబోతున్నాము అని చెప్పి తాను మాట్లాడిన మాటలు చూశాక వెంటనే అనిపించింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి పూర్తిగా నాయకత్వం అప్పచెప్పిన తర్వాత రెస్ట్ తీసుకోకుండా ఒక స్కూల్ ఓపెన్ చేయాలి, పొలిటికల్ స్కూలు. చాలామందికి ప్రతిదాన్ని కూడా ఏ విధంగా కన్వీనియంట్గా మన అవసరాలకు పరిస్థితికి తగ్గట్టు మార్చుకోవాలనేది మీద ట్రైనింగ్ ఇవ్వాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక ఈ పని చేస్తే చాలామంది రాజకీయాల్లో బహుశా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందేమో అనిపించింది. మీకు ఇది అర్థం కావాలంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో వినండి. కర్నూలు బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. ఇలాంటి దేశంలో 50-60% బంగారు మన దగ్గర నుంచి ఉత్పత్తి కాబోతుంది. బంగారు ఉత్పత్తి చేసే గని వచ్చింది. మనం వేరే దేశం నుంచి దిగుమతి చేసుకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ అంతా అయిపోతుంది. ఇక్కడే ఉత్పత్తి జరిగితే మనకు ఇక ఆ బాధ కూడా ఉండదు. వచ్చే నెలలో నేను దాన్ని ప్రారంభించబోతున్నాను అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు. ప్రస్తుతం దేశంలో బంగారం మీద చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏమన్నారో చూసాం. ఓవరాల్గా బంగారం మీద ఒక చర్చ జరుగుతూ ఉంది కదా, దిగుమతి దీని మీద. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి కర్నూలులో గని అనేది ఏ కోశాన ఫస్ట్ పాయింట్ చంద్రబాబు నాయుడు గారికి అంటే ఇప్పటివరకు ఎక్కడ తనకు సంబంధం లేదు ఆ గని రిలేటెడ్. ఎందుకంటే 91-92లోనే ఈ కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం, అది జొన్నగిరి, ఎర్రగుడి ఈ గ్రామాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నాయి అని 1991-92లోనే కనుక్కున్నారు. కొత్తగా కనుక్కోవడం కూడా ఏం కాదు, చారిత్రాత్మకంగా ఎప్పుడో ఇంతకు ముందు కూడా అక్కడ తవ్వకాలు జరిగాయని చెప్పి ఆనవాళ్ళు ఉన్నాయి. తర్వాత దాదాపు 34 సంవత్సరాల కిందటే అక్కడ బంగారం ఉంది అని చెప్పి గుర్తించారు. తర్వాత వివిధ భాగాల వివిధ దశలో దాన్ని అంత ఈజీ కాదు. బంగారము ఉంది అని కనుక్కోగానే ఇంకా రాళ్ళేసి తవ్వేసి పిండుకుందామంటే కుదరదు. ఎందుకని బంగారం అనేది రాళ్ళల్లో మట్టిలో జస్ట్ మిల్లీగ్రాములుగా కలిసి ఉంటుంది. రాళ్ళు పగలగొట్టాలి, మట్టి తవ్వాలి, దాన్ని అంతా పిండాలి, తర్వాత కరిగించాలి, తర్వాత కడ్డీలుగా తయారు చేయాలి. బంగారం అంత ఈజీగా ఏమీ అయిపోదు. ఇది పెద్ద ఖర్చులు ఉంటాయి, పర్యావరణ సమస్యలు ఉంటాయి, ఇవన్నీ దాటుకొని రావాలి. సో మొత్తం మీద వివిధ దిశల్లో వర్కౌట్ చేసి 2013లో ఈ కర్నూలు జిల్లా ఈ జొన్నగిరి ఈ 598 హెక్టార్లు ఆ జొన్నగిరి పరిసరాల్లో ఒక జియో మైసూర్ అనే ఒక కంపెనీకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారు, లీజ్ ఇచ్చారు. 15 సంవత్సరాలకు ఇచ్చారు. అక్కడ ఎంత బంగారు లభ్యమైనట్టు తేలింది, 13 టన్నులు అండ్ ఒక 42 టన్నుల వరకు ఉండే అవకాశం ఉంది అన్నారు. కానీ 13 టన్నుల వరకు అయితే సర్టిఫైడ్. నెక్స్ట్ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇంకేమన్నా తవ్వి వెతికితే ఇంకొంచెం 42 టన్నుల వరకు ఉండొచ్చు అని ఒక అంచనా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకని ఫస్ట్ 13 టన్నులకు సంబంధించి మాత్రమే ఇక్కడ మైనింగ్ లైసెన్స్ ఉంది 15 సంవత్సరాల పాటు. 2013లో వాళ్ళకు ఒక ఏమంటారు గోల్డ్ మైనింగ్ ప్రైవేట్ కంపెనీకి లీజ్ ఇస్తే వాళ్ళు మరికొన్ని సంస్థలతో కలిపి అక్కడ మొత్తం గోల్డ్ మైన్ సెట్ చేశారు. ఇప్పటికే ప్రయోగ దశ కూడా అయిపోయింది. దాదాపు ఒక 60 కేజీల వరకు బంగారు కూడా వెలికి తీశారు. నెక్స్ట్ నెలలో నెక్స్ట్ వాణిజ్య అవసరాల కోసం సంబంధించి బంగారు వెలికి తీయబోతూ ఉన్నారు. దాని టార్గెట్ ఫస్ట్ కొన్ని సంవత్సరాల పాటు 1 సంవత్సరానికి 1/2 టన్నేమో తీయాలి. పోంగ సంవత్సరానికి 1 టన్ను వరకు తీయాలి. ఓవరాల్గా 13 టన్నులు 15-20 సంవత్సరాల్లో తీసేయాలి అని. ఇది ప్రాజెక్టు. ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా అయిపోయింది. 60 కేజీల బంగారు కూడా బయటకు తీశారు. అయితే ఇప్పుడు భారతదేశం ప్రతి సంవత్సరానికి దిగుమతి చేసుకునే బంగారు ఎంత తెలుసా? 800 టన్నులు. 800 టన్నులు. ఇప్పుడు ఈ కర్నూలు దీని ద్వారా వచ్చేది ఎంత తెలుసా? సంవత్సరానికి ఫస్ట్ అర్ధ టన్ను, 0.5-0.6 టన్ను అంతే.
అండ్ దేశంలో 50-60% ఎక్కడి నుంచి అంటే చూసేవాళ్ళు ఏంది ఇన్ని అద్భుతాలు అనుకుంటారు. ఇప్పటి వరకు దేశంలో మనం ఉత్పత్తి చేస్తున్న బంగారం ఎంతో తెలుసా? ఒక సంవత్సరానికి 1.5 టన్ను, అది కర్ణాటక నుంచి. వేరే చోట్ల బంగారు నిక్షేపాలు ఉన్నాయని చెప్పి అనుకున్నా దాని విషయంలో ఇంకా ముందుకెళ్ళలే. అంటే దాన్ని వెలికి తీయాలి, ఆ ప్రాజెక్టులు ఎంత ఇంకా వర్కౌట్ చేయలే. కర్ణాటక నుంచి 1.5 టన్నేమో ఉత్పత్తి జరుగుతుంది ఇప్పుడు ఈ కర్నూలులో ఈ ప్రైవేట్ గోల్డ్ మైన్ సెట్ అయిపోయింది. ఇది ఒక 1/2 టన్ను నుంచి 1 టన్ను అనుకోండి యావరేజ్గా. అంటే 15 నుంచి 20 ఏళ్లలో 13 టన్నులు వెలికి తీయాలి. ఆ తర్వాత కనుక నెక్స్ట్ ఉంటే దాన్ని మైన్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు అంతే. ఇప్పుడు ఈ 1/2 టన్నుతోటి మన దిగుమతి బంగారం దిగుమతి చేసుకునేది తగ్గిపోతుందా జనరల్గా? ఇక్కడ ఈయన అద్భుతాలు నయమే, అక్కడ ఇక్కడ ఎంతో కొంత ఉపయోగపడుతుందేమో. ఇది ఆల్రెడీ మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడో ఈ పనులు అయిపోయినాయి. ఎవరో లీజుకి ఇచ్చారు, ఎవరో సర్వేలు చేశారు. నెక్స్ట్ వాణిజ్య అవసరాల కోసం స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి దాన్ని ఇక చంద్రబాబు నాయుడు గారి సర్కార్ బై డిఫాల్ట్గా అల్టిమేట్గా వాళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటారు కదా. ఇక్కడ కానీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి దాన్ని వాణిజ్య అవసరాల కోసం బంగారు వెలికి తీయడానికి అది జస్ట్ వరకే, దాన్ని వెళ్ళడమే. ఆల్రెడీ వాళ్ళు వెళ్ళినా వెళ్ళకుండా స్టార్ట్ అయిపోతుంది ప్రాసెస్. దాన్ని ఇక అద్భుతాలు చేయబోతున్నారని ప్రచారం చేసుకోవడం కోసం ఉపయోగిస్తారు. అసలు జరిగింది ఏదండి చూడండి. ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను చూసి ఎంత అద్భుతమైన ప్రచారం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నారో మీరు చూడండి. అందుకే అన్నాను, ఇంత అద్భుతమైనటువంటి పిఆర్, ఇంత అద్భుతమైన ప్రతిదీ కూడా కన్వీనియంట్గా మన రాజకీయ అవసరాలకు ఉపయోగించుకునే విధంగా చంద్రబాబు గారు తెలివితేటలు వృధాగా పోకూడదు. కాబట్టి తను ఒక పొలిటికల్ స్కూల్ కనుక ఓపెన్ చేస్తే చాలా సంతోషం. ఎందుకంటే కర్నూలులో గోల్డ్ మైన్ ప్రాజెక్ట్ ఏంటి, దాని లీజులు ఏంటి, ఎప్పటి నుంచి వచ్చాయి, ఎంత ఉంటుంది ఏంటి, ఒక రాయలసీమ వాడిగా నాకు తెలియవు ఆ వివరాలన్నీ ఎప్పటికప్పుడు. అసలు రాయలసీమలో ఏం వనరులు ఉన్నాయి, ఎవరు ఎట్లా దోచుకుంటున్నారు, ఎక్కడ అక్కడ వనరులు ఉన్నప్పుడు అక్కడ ప్రజలకు దక్కకుండా పోతుంది. ఎవ్రీథింగ్, నీళ్ళు అయితే ఏముంది, సహజ వనరులు అయితే ఏముంది, రెడ్ శాండిల్ అయితే ఏముంది, నువ్వు ఏదైనా కానివ్వండి. దాని మీద అంత అవగాహన లేకుండా అయితే అసలు 100% ఉండం కదా, 100% అవగాహనతోనే ఉంటాం. ఈ ప్రాజెక్ట్ ఏంటి అని ఒక్కసారి ముఖ్యమంత్రి గారు మాట్లాడగానే అసలు వాస్తవమైన విషయాలు ఏంటి, చంద్రబాబు గారు ఎంత అద్భుతంగా వితిన్ 30 సెకండ్స్లో ప్రజలు అద్భుతం ఫీల్ అయిపోయి ఉంటారు. చంద్రబాబు గారు ఒక అద్భుతాలు సాధిస్తూ ఉన్నారు అని. సరే, ఎనీహౌ రాజకీయ నాయకులు వాళ్ళ ప్రచారం కోసం బ్రహ్మాండంగా వాడుకోగలుగుతారు కాబట్టి ఆ తెలివితేటలనే ఒక స్కూల్ ఓపెన్ చేసి కనుక చంద్రబాబు గారు అందరికీ చెబితే అద్భుతంగా ఉంటుంది అనిపించింది సీరియస్లీ.